ఇక ఎగువన రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాలకు వరద నీరు పోటెత్తుతుంది. దానికి తోడు గత వారం రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కురిసిన వర్షాలతో జూరాల నిండుకుండలా మారింది. దీంతో జూరాల ప్రాజెక్టు ప్రాంతమంతా జలకళను సంతరించుకుంది. జూరాలకు ప్రస్తుతం 1,75,000 వరకు నీరు వస్తుండగా 29 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద 35,000 క్యూసెక్ల నీటితో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. జూరాలకు నీరు 45 రోజులుగా ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రస్తుతం సమయానికి సాగునీరు అందుతుందని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై జూరాల నుంచి మా ప్రతినిధి శశికాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. జూరాల ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్లతో జలకళ సంతరించుకుంది. గత వారం రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి డ్యామ్లైన ఏదైతే ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్స్ ఉంటాయో పూర్తి స్థాయిలో నిండడం వల్ల అక్కడి నుంచి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంతో జూరాల జలకళ సంతరించుకుంది. ఇప్పుడు దాదాపుగా ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో శ్రీశైలం వైపుకు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాలు ఉంటాయో ఆ జల విద్యుత్ కేంద్రాలలో 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దీనికి గాను 35,000 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్న పరిస్థితి అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకు 1,75,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం వైపుకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వారం రోజుల క్రితం మనం చూసుకుంటే ఇదే జూరాల చుక్క నీటి కోసము తాతాలాడుతున్న పరిస్థితి ఉండేది. పూర్తిగా నీళ్లు లేక డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి ఉన్నది. వారం రోజుల క్రితము ఎలినో ప్రభావంతో ఎటు వర్షాలు లేక ఈ జూరాల ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో నీరు అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు తాగడానికి కాదు కదా తాగునీరు పూర్తిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేది. ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు ఉన్నాయో ఆ భారీ వర్షాలకు వల్ల అటు ఆల్మట్టి, నారాయణపూర్ పూర్తి స్థాయిలో నిండడము, అదేవిధంగా భీమం నది నుంచి కూడా కాస్త వరద రావడంతో మొత్తం 1,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా పూర్తిగా ఆనందోత్సవాలతో ఉన్నారు. గత వారం రోజుల క్రితము పూర్తిగా అడుగంటిన జలాశయంతో ఏదైతే సాగునీరు ఉంటుందో ఆ సాగునీరు అందించలేని పరిస్థితిలో ఉండడం వలన దీనికి సంబంధించి పూర్తిగా రైతులు నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ ఫ్లడ్ రావడం వల్ల, ఇన్ఫ్లో రావడం వల్ల రైతులు కూడా పూర్తిగా ఆనందాలు వ్యక్తపరుస్తున్నారు. 45 రోజుల తర్వాత ఏదైతే 45 రోజుల తర్వాత జూరాల ప్రాజెక్టు ఈ స్థాయిలో నిండడంతో వచ్చే సీజన్లోనైనా తమ పంటలను పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే తాగునీరుకు ఎలాంటి లోటు ఉండదు అన్న ఉద్దేశంతో రైతులు కూడా పూర్తి స్థాయిలో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఫ్లో ఇంకొన్ని రోజులు కొనసాగుతాయి. అటు శ్రీశైలం కూడా పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రాబోయే రోజులలో ఏదైతే ఎండాకాలం ఉంటుందో ఆ ఎండాకాలంలో కూడా ఎలాంటి తాగునీటికి కష్టాలు ఉండవు అని అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఈ ఫ్లో ఇలాగే కొనసాగితే శ్రీశైలం బ్యాక్ వాటర్ పూర్తిగా నిండడంతో ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాలు, ఇటు గద్వాల జిల్లాకు ఉన్న 2 నియోజకవర్గాలకు తాగునీటి సమస్య అయితే రాబోయే రోజుల్లో ఉండదు. అదేవిధంగా సాగునీరు కూడా ఎలాంటి ఆటంకాలు ఉండవు అని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితం అయితే ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఎలినో ప్రభావంతో వర్షాలు లేక ఇటు జూరాల కానీ అటు శ్రీశైలం కానీ పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్న పరిస్థితి అయితే ఉండేది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించారు. ప్రస్తుతము జూరాల పూర్తి స్థాయిలో నిండి 29 గేట్ల ద్వారా నీటిని శ్రీశైలంకి వదులుతుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా రైతులకు కానీ ఇటు తాగునీటికి ఎలాంటి కష్టాలు ఉండబోవు. రాబో రోజులలో కూడా అదేవిధంగా ఏదైతే రాబోయే రోజులలో సాగునీరుకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే వద్ద ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ జూరాల ప్రాజెక్టు 1,75,000 ఇన్ఫ్లో తోటి అదేవిధ స్థాయిలో 29 గేట్లను ఎత్తి 1,75,000 ఇన్ఫ్లోను కిందికి వదులుతూ నీటి జలకళను అయితే సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే వరద రాబోయే ఇంకో వారం రోజుల పాటు ఇదే వరద కొనసాగే అవకాశం ఉంది. ఇదే వరద కొనసాగితే ఇటు జూరాల నుంచి వచ్చిన నీరు, అటు తుంగభద్ర నుంచి వచ్చిన నీటితోటి శ్రీశైలం కూడా పూర్తి స్థాయిలో
జలకళ సంతరించుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా విద్యుత్ ఉత్పాదన జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గేటు కూడా తెరిచే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల పాటు ఇదే వరద కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, జూరాల నుంచి.